హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్కి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే rrbapply.gov.in. సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మనం ఇప్పుడైతే దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. అప్లికేషన్ అనేది 12 తారీఖు 4 నెల 2025 ఆల్రెడీ మనకైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 11 తారీఖు 5 నెల 2025. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని ఇచ్చారు 13 తారీఖు 5 నెల 2025. అలాగే మాడిఫికేషన్ చేయడానికి కూడా మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మిస్టేక్స్ ఫిల్ చేసి ఉన్నారో వాళ్ళైతే 14/5/2025 నుంచి 23/5/2025 మధ్య మాడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ఆర్బి బోర్డు అనేది మాడిఫై చేయడానికి అవ్వదు. అలాగే కింద చూడండి, టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ నేము అసిస్టెంట్ లోకో పైలట్, 7th CPC లెవెల్ 2, ఇనీషియల్ బేసిక్ పే 19,900, మెడికల్ స్టాండర్డ్ A1, ఏజ్ అన్నది 1/7/2025కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. టోటల్ పోస్టులు అనేవి 9,970 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో అప్లై అని ఉంది చూడండి. అప్లై మీద క్లిక్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉన్నది. ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ప్లీజ్ నోట్ అని మనకైతే డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అయింది. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ 2024 ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో మనమైతే ఇది ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేయలేదో ప్రీవియస్గా వాళ్ళ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే చేసుకోండి. క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, ఇందులో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అంటే ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ నేము ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ కనిపించే పర్టికులర్స్ అనేవి కూడా మనం 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అలాగే ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేశాను. లెఫ్ట్ సైడ్లో మనం నేమ్ ఎంటర్ చేసుకోవాలి. రైట్ సైడ్లో సేమ్ ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఎంటర్ చేసామో అదే నేము మనం ఫుల్ నేము ఎంటర్ చేయగానే మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది చూడండి. అంటే రెండు కూడా ఒకేలా మనం ఎంటర్ చేసామని అర్థం. ఒకవేళ లెఫ్ట్ సైడ్లో ఒకలాగా రైట్ సైడ్లో ఒకలాగా ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి తీసుకోదు, అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళదు. సో కన్ఫర్మేషన్ కోసం రైట్ సైడ్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది. ఫుల్ నేమ్ ఎంటర్ చేసాం. అలాగే హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంది. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే ఎస్ అని, ఒకవేళ చేంజ్ చేసుకోకపోతే నో అని టిక్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఫాదర్ నేము యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్టు. అలాగే మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. స్క్రోల్ చేసి కిందకి చూసినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ మొబైల్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన మొబైల్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని ఇక్కడ చూడండి వెరిఫై అని ఉంది కదా, వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి బాటంలో మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఒకటి ఉంది. చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఇవన్నీ కాంబినేషన్లోని మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది ప్రివ్యూ చూపిస్తుంది.
ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే సబ్మిట్ చేసుకోవాలి, లేదంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ డీటెయిల్స్ అనేవి సెర్చ్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాము. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసాము. అప్లై అని ఉంది కదా, ఇందులో ఆల్రెడీ హ్యావ్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి సైన్ ఇన్ అవ్వడానికి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆధార్తో లాగిన్ అవ్వచ్చు, అలాగే మనం ఆర్ఆర్బి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆర్ఆర్బి అకౌంట్తో కూడా మనం లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఆర్ఆర్బి అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. యూజర్ నేమ్ దగ్గర మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ దగ్గర మనం లాస్ట్ ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దీని మీద టిక్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది. పాస్వర్డ్ అయితే మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా, ఇప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనం అకౌంట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ లేదా ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ, మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాము. అప్లికేషన్ ఫిల్ చేసే ముందు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవమని ఇచ్చారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే మనకి 13 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు డేటా అనేది ఒకసారి రీచెక్ చేసుకోమని చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవ్వకముందే పేమెంట్ అనేది చేసుకోవాలి. ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా అలాగే మొబైల్కి కూడా SMS అయితే రావడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని ఒకసారి గుర్తుంచుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేద్దాం. ఇప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓపెనింగ్ డేట్ ఇచ్చారు 12/4/2025, క్లోజింగ్ డేట్ 11/5/2025. CN నెంబర్ అనేది గుర్తుంచుకోండి 1/2025. ఇప్పుడైతే మనం బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన అప్లికేషన్ అనేది ఏ బోర్డుకి పెడదాం అనుకుంటున్నామో ఆ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా టైం ఉండగానే అప్లై చేసుకోండి. చూడండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అని ఉంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ప్రీవియస్గా పర్సనల్ డీటెయిల్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేవి పర్సనల్ డీటెయిల్స్ కింద డిస్ప్లే అవుతాయి, ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయాయి. మనకైతే పర్సనల్ డీటెయిల్స్లో మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ టిక్ చేసుకోవాలి. రిలీజియన్, అలాగే మదర్ టంగ్, చూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఉంది కదా, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకోవాలి. మోల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్లో ఏ విధంగా అయితే మోల్స్ ఉన్నాయో సేమ్ మోల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ మోల్స్ అయితే ఇచ్చారో సేమ్ మోల్స్ ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ అయితే ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చూడండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ ఎంటర్ చేసుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ అథారిటీ, మనకి సర్టిఫికేట్ మీద ఎవరైతే సైన్ ఉందో వాళ్ళ డెసిగ్నేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇష్యూ చేసిన డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి పోస్టల్ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ అయితే ఎంటర్ చేసుకున్నాము. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో సేమ్ పర్మనెంట్ అడ్రస్ కూడా అదే చూపిస్తుంది. ఇప్పుడైతే సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఆర్ యూ
అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఇక్కడైతే నో అని టిక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈబీసీ సర్టిఫికేట్ ఉంది ఎస్ అని, ఒకవేళ లేకపోతే నో అని టిక్ చేసుకోవాలి. ఈబీసీ గురించి మీకు నోటిఫికేషన్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈబీసీ క్యాండిడేట్స్ గురించి అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు మన నోటిఫికేషన్లో. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 7.3లో ఒకసారి క్లియర్గా చదవండి. ఇండియన్ రైల్వే ఎంప్లాయీ అయితే ఎస్ అని టిక్ చేసుకోండి. ఎస్ అని టిక్ చేయగానే సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నో అయితే నో అని టిక్ చేసుకోవాలి. అలాగే రైల్వే కాకుండా వేరే ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నట్లయితే మీరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ అయితే స్టేట్, పిఎస్సి అయితే పిఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ అయితే నాట్ అప్లికేబుల్ టిక్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీషన్ యాక్ట్ అప్రెంటిస్ అని ఉంది. అప్రెంటిస్ అనేది రైల్వేలో చేస్తే ఎస్ అని టిక్ చేసుకోండి, లేకపోతే నో అని టిక్ చేసుకోండి. ఎవరికైతే రీఫండ్ ఆప్షన్ ఉందో వాళ్ళకైతే అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది. కానీ దీనికైతే కంపల్సరీగా ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యి ఉండాలి. ఎగ్జామ్ అటెండ్ అయితే ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అయ్యాక నెక్స్ట్ మీద సబ్మిట్ చేయాలి. ఇప్పుడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ చేసుకున్నాం, అదర్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దగ్గర 10th క్లాస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. చూడండి బాటంలో క్వాలిఫికేషన్ అని ఉంది. ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఐటీఐ, ఎన్ఎస్ అని ఇచ్చారు. చూడండి ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాము. మనకి చాలా క్లియర్గా అయితే నోటిఫికేషన్లు ఇచ్చారు ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉంటారో. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి, ఐటీఐలోని ఈ ట్రేడ్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు ఐటీఐ చేసిన వాళ్ళు. అలాగే ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లేనండి. 10th క్లాస్ ప్లస్ డిప్లొమా ఆర్ బీటెక్ ఎవరైనా సరే ఎలిజిబుల్. కాకపోతే డిప్లొమా ఆర్ బీటెక్లో ఈ బ్రాంచెస్ మాత్రమే మనకి ఎలిజిబుల్ ఉన్నట్లు చూపిస్తుంది. సో మనం అయితే ఇక్కడ ఐటీఐ సెలెక్ట్ చేశాను. ఐటీఐలో సంబంధించిన ట్రేడు సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ చేయగానే మనకి క్వాలిఫికేషన్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ యాడ్ చేయకుండా డైరెక్ట్గా నెక్స్ట్ అని వెళ్తే మనం నాట్ ఎలిజిబుల్ అనేది నెక్స్ట్ పేజ్లో చూపిస్తుంది. సో కంపల్సరీగా యాడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్. ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫోటోకి చాలానే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. లేటెస్ట్ కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫోటో సైజ్ అనేది 320x240 పిక్సెల్స్ అయితే ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సైజ్ అనేది ఫైల్ సైజు 100 KB to 150 KB అయితే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కంపల్సరీగా వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. బ్లర్ అయితే ఉండకూడదు. చాలానే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. స్పెటికల్స్ పెట్టుకోకూడదు. క్లాత్ అయితే కవర్ అవ్వకూడదు ఫేస్కి. షాడో కూడా రాకూడదు ఫోటో అయితే. ఇవన్నీ మనం ఫోటోషాప్లో లేదా పెయింట్లోని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనం అప్లోడ్ చేసే ముందు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే స్పెసిఫికేషన్ ప్రకారం ఫైల్ అయితే రెడీ చేసుకుంటే అప్లోడ్ చేసే టైం వచ్చినప్పుడు మనం ఈజీగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ స్పెసిఫికేషన్ చూడండి. సైజ్ అనేది 50 mm x 20 mm లేదా 140 x 60 పిక్సెల్స్లో ఉండాలి. ఫైల్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఈ సైజ్ అనేది కంపల్సరీగా 30 to 49 KB మధ్యలో మాత్రమే ఉండాలి. బ్లాక్ లెటర్లో రాయకూడదు. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మనం ఫాలో అవ్వి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. ఫైనల్గా మనం ప్రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూ చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకుందాం. ఇక్కడ జోన్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఎస్సీఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇస్తున్నాను. ఈసీఆర్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చి తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంది కదా, చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ CBT 2 అని ఉంది. ఇక్కడైతే టిక్ చేసుకున్నట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్ అనేది
ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని ఓకే చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని ప్లేస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేసుకోవాలి. పోస్ట్ ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ప్రివ్యూ అప్లికేషన్ చెక్ చేసుకుందాం. సో నాకు ఇందులో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఫైనల్గా ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది కదా, ఇక టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే పేమెంట్ మెథడ్ అనేది అడుగుతుంది. ఇక్కడైతే మనకు కావాల్సిన పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా పేమెంట్ అనేది చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ కోసం ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.